తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం మొదలైంది. మరికొద్ది గంటల్లో మొదటి విడతలో జరగనున్న ఎన్నికల్లో అభ్యర్థుల బలాబలాలు తేలిపోనున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో మొదటి విడతలో మొత్తం 4 మండలాలకు జరగనున్న పోలింగ్ స్టేషన్లకు ఆయా మండల కేంద్రాల నుండి ఎన్నికల సామాగ్రిని తరలించారు. ఎక్కడా ఎలాంటి ఆటంకం లేకుండా ఎన్నికలకు పూర్తిస్థాయి సిబ్బందితో ఏర్పాట్లు చేయబడ్డాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టిగా పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సుల తరలింపు జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇక మొదటి విడతలో జరుగుతున్న కల్వకుర్తి, వెల్దొండ, ఊరుకొండ, వంగూర్ 4 మండలాలకు సంబంధించిన ఎన్నికల వివరాలు పరిశీలిద్దాం. కల్వకుర్తి మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 27 వార్డులు సైతం ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 21 పంచాయతీలలో సమరం కొనసాగుతుంది. 21 గ్రామ పంచాయతీలలో 67 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా 187 వార్డులకు గాను 504 వార్డు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కల్వకుర్తి మండలంలో మొత్తం 214 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక మరో మండలం వెల్దండలో 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 4 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 66 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 28 గ్రామ పంచాయతీలలో 84 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 270 వార్డు స్థానాలకు 506 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక వెల్దొండ మండలంలో మొత్తం 264 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఊరుకొండ మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను 2 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 25 వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. ఇక 14 గ్రామ పంచాయతీలలో 49 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 113 వార్డు స్థానాలకు 290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3 క్లస్టర్లుగా విభజించి 113 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక మరో మండలం వంగూరు మండలం 27 గ్రామ పంచాయతీలకు సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి ఒకే ఒక గ్రామ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాగా మొత్తం 27 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 26 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 201 వార్డు స్థానాలకు 497 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 5 జోన్లు 9 క్లస్టర్లుగా విభజించి 218 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.